సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్లాట్ఫామ్ లో మనం రిప్రజెంట్ చేసినప్పుడు ఇలాంటి రావడం వల్ల ఏంటంటే మనకు కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది. అవును కరెక్టే, దట్ ఈస్ ట్రూ. No idea what she experienced, but lot of guts that she spoke and she left. సీరియస్ అంటే కొంతమంది ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బయట పెడతా ఉంటారు. అవును, అదేంటంటే కొంచెం పర్సనల్ గా వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టుకోవడం, ఓడిపోయాం అనే బాధ, ఇవి బయట పెడతారు. బట్ వాకౌట్ చేయడం అనేది అదే మీరు అన్నట్టు ఆ స్టేజ్ వరకు రాకుండా కూడా తను వెళ్ళిపోయిందంటే షీ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ అప్లాడ్. అదైతే కరెక్టే. కమల్ హాసన్ గారి గురించి మాట్లాడుకున్నాం ఒకసారి. కమల్ హాసన్ గారిని ఐ మీన్ ఏదైనా ఆయన మాట్లాడిన మీతో మాట్లాడిన మాటలు ఏదైనా ఒక చిన్న స్టేట్మెంట్ ఏదైనా గుర్తుందో, బాగా గుర్తుండిపోయేది? నేను ఒక 2 times కలిసాను లాంగ్ బ్యాక్. అండ్ అప్పుడు కలిసినప్పుడు అప్పట్లో యూస్ టు హ్యావ్ స్ట్రైట్ హెయిర్, కర్లీ హెయిర్ ఉండేది కాదు. ఐ యూస్ టు స్ట్రైటన్ మై హెయిర్ అనమాట. He asked me about hair straightening techniques. Okay, where I got it done, how I maintain it, and all that. And generally we discussed about films, what kind of films I like to watch. And it was a very casual, normal discussion, which actually left me no. I was like, okay, inta pedda actor inta normal ga maatladtara, very calm, very ante మీరు నేను అలా మాట్లాడుకుంటున్నాం అలాగా he spoke very normally, very casual. That left a good lasting impression on me. అంటే థింగ్ ఏంటంటే ఆయన తెలుసుకోవాలనుకుంటే పెద్ద పెద్ద స్టైలిస్టులు వాళ్ళు దొరుకుతారు ఆయన. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఎందుకు అంటే మీ చిన్నపిల్ల కాబట్టి చిన్నపిల్లని అడగడం ఎందుకు అనే ఆలోచన కూడా లేదు. తెలుసుకోవాలి, ఎవరి దగ్గర ఓపెన్ ఉంటారు, అందుకే లెజెండ్స్ అవుతారు అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన పొలిటికల్ పార్టీ గురించి, పొలిటికల్ జర్నీ గురించి మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అసలు? యాక్చువల్లీ నేను యాజ్ అ పర్సన్ ని చూసిన ఐఎమ్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ పాలిటిక్స్. కంప్లీట్లీ అసలు నాకు somehow I don't understand politics. I feel that is a completely different world altogether. I think there's a lot that goes into politics, and appreciation ఉంటుంది, mudslinging కూడా ఉంటుంది. So I completely stay away politics. ఏదో న్యూస్ లో అలా చదువుతాను కానీ ఐ డోంట్ రియల్లీ ఇన్వాల్వ్. ఎందుకంటే నా ఇమ్మీడియట్ సర్కిల్, నా ఫ్రెండ్స్ అది కూడా ఎవరు పాలిటిక్స్ లో లేరు. ఫర్ మీ టు హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్. మనకి నేను ఎంత ఒక నార్మల్ రీడర్ లాగా, వ్యూవర్ లాగా ఎంత ఉండాలి నేను అంతే పెట్టుకుంటా పాలిటిక్స్. సో ఐ థింక్ అట్ సమ్ పాయింట్ ఆల్మోస్ట్ ఆల్ ది బిగ్ యాక్టర్స్ ఆర్ హ్యావింగ్ పొలిటికల్ aspirations. అది మేబీ ఒక maybe eventually I think because they are all so loved by people, so people అందరికి ఒక కైండ్ ఆఫ్ అడోరేషన్ ఉంటుంది వీళ్ళంటే. సో ఐ థింక్ దాట్ ప్రాంప్ట్స్ దెమ్ టు గెట్ ఇంటూ పాలిటిక్స్. అంటే వాళ్ళకి ఏదో ఒకటి బ్యాక్ చేయాలి, గివ్ బ్యాక్, ఏదో ఒకటి ఇట్ ఇస్ లైక్ a give back, like they're all their fans. They have done so much for us. Now we are in a position to do something good for them. I think that is what is taking andarni towards that step. And I think at some point it's a good thing kada. At some point good thing. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఒక పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, ప్రైమ్ టైమ్ లో ఉన్నప్పుడు ఇలా రావడం అనేది గుడ్ థింగ్ అంటారా? డెఫినెట్ గా కదండి. ప్రైమ్ లో ఉన్నప్పుడు I think you can do a lot more కదా. విజయ్ గారు, you can do a lot more when you're especially in your prime. అంటే మీరు అన్నట్టు ప్రైమ్ లో ఉన్నారు, పీపుల్ స్టిల్ నో యు ఆర్ నాట్ అ ఫర్గాటన్ హీరో కదా. సో ప్రైమ్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చేయాలి ప్రైమ్ లో ఉన్నప్పుడే. అప్పుడు ఏంటంటే ఐ ఫీల్ యూ కెన్ గ్యాదర్ లాట్ ఆఫ్ సపోర్ట్, లాట్ ఆఫ్ మోర్ ఫాలోవర్స్, లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. అది ఎప్పుడు మనం నాట్ జస్ట్ పాలిటిక్స్ అండ్ ఎవరైనా కూడా ఐ ఫీల్ మనం ఏం చేసిన లైఫ్ లో ఒక పీక్ అందరికీ ఉంటుంది. ఆ పీక్ లో చేసుకోగలిగితే ఇట్ విల్ బీ అ గుడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ యుర్ డూయింగ్. లేకపోతే ఏంటంటే పీపుల్ కూడా ఏమనుకుంటారంటే ఇప్పుడు వాళ్ళకి చేయడానికి ఏం లేదు, ఇప్పుడు ఇదేదో చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది. అది వస్తే మనం చేయబోయేది మంచి డీడ్ అయినా కూడా దానికి నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది. సో యాక్చువల్లీ మీరు కూడా అలాగే పీక్ టైమ్ లో ఉన్నప్పుడే రైటింగ్ సైడ్ వెళ్ళిపోయారు. నాకు చాలా మంది కథలు రాశారు, నేను కూడా కొన్ని కథలు రాసి వదలాలి ఆడియన్స్ కి అని చెప్పి. మొన్న సెట్స్ మీద కూడా కొంతమంది అదే అంటున్నారు, పీక్ టైమ్ లో నువ్వు యాక్టింగ్ వదిలేసావు అని చెప్పి. ఇప్పుడు శృతి హాసన్ గారు, అక్షర్ హాసన్ గారు, వాళ్ళిద్దరు ఎవరు క్లోజ్ కొంచెం? ఇప్పుడైతే ఎవరు కాదు, ఐ మీన్ నార్మల్ గా. అప్పుడు నేను ఎక్కువ అక్షరాన్ని ఎక్కువ కలిసాను, శృతిని ఒక 2 times కలిసాను అంతే.
శృతి అప్పుడే షీ ఫినిష్ స్టడీస్ అండ్ కేమ్ బ్యాక్స్. అప్పుడు తను ఇంకా మూవీస్ కూడా స్టార్ట్ చేయలేదు. బట్ ఐ రిమెంబర్ అమేజింగ్ సింగర్. తన సింగింగ్ అవన్నీ అప్పుడు విన్నాను. వెరీ గుడ్ సింగర్. యాక్ట్రెస్ అవుతారు అనుకున్నారా మరి? సింగర్ అని మీరే అంటున్నారు కదా యాక్చువల్లీ. లేదు, అప్పటికి షీ వాస్ ఆల్రెడీ సింగింగ్, షీ హ్యాడ్ హర్ బ్యాండ్ అండ్ ఆల్ దట్. ఈవెన్చువల్లీ ఫిల్మ్స్, యా ఆబ్వియస్లీ దట్ వాజ్ అండర్స్టూడ్. అండ్ మళ్ళా నేను తన్ని లాస్ట్ కలిసింది మూవీ లాంచ్ అప్పుడు, అంతే. ఆఫ్టర్ దట్ ఐ నెవర్ మెట్ దెమ్ ఎనీమోర్. అంటే ఇప్పుడు మీ రిలేషన్స్, మీ ఫ్యామిలీస్ ఇవన్నీ చూసుకుంటే కూడా అందరూ కూడా మల్టీ టాలెంటెడ్. ఇలాగే ఇప్పుడు మీరు కూడా డైరెక్టర్, రైటర్, యాక్టర్, మోడల్. గౌతమి గారు ఇప్పుడు పొలిటీషియన్, యాక్టింగ్. ఇంకా సో షీఈస్ వెరీ చూజీ విత్ హర్ ప్రాజెక్ట్స్ నౌ. అంటే తను ఏం చెప్పిందంటే, సో షీ లవ్స్ యాక్టింగ్ సో మచ్. తనకి షీ డస్ నాట్ వాంట్ టు బీ లైక్ షో పీస్ మదర్. జస్ట్ ఏదో సినిమాలో హీరోకి ఒక మదర్ ఉండాలి అలా షీ డజంట్ వాంట్. షీఈస్ వెరీ క్లియర్ ఆన్ దట్. షీఈస్ లైక్, నాకు 2 scenes ఉన్నా ఓకే, బట్ ఆ 2 scenes లో మీనింగ్ ఉండాలి. జస్ట్ ఏదో డైలాగ్ లేకుండా అన్నం తిన్నావా బాబు అలా డైలాగ్స్ కాకుండా షీ వాంట్స్ దేర్ టు బి సమ్ మీనింగ్ ఇన్ వాట్ షీఈస్ డూయింగ్. So that way she is very choosy even now. Andike it's very tough for people to impress her with a script even now. మీకు మీ ఆంటీకి ఒక కామన్ క్వాలిటీ చెప్పమంటారా? ఆవిడ ఆల్మోస్ట్ ఎన్నో 100 సినిమాలు చేస్తారు. Obviously. అంటే 100 సినిమాలు చేసినా ఆవిడ బేస్ ఇలాగే, ఆవిడ వాయిస్ ఇలాగే స్వీట్ గానే ఉంటుంది. మీది కూడా అంతే ఉంటుంది. అంటే ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా. బేసికల్లీ మనం కొంతమంది కావాలని వాయిస్ ని కొంచెం బేస్ పెంచుకుంటా ఉంటారు. ఐ మీన్ పెంచుకోవడం మీన్స్ వాళ్ళు వోకల్ ఎక్సర్సైజ్ చేయడం సంథింగ్, లేదంటే అలవాటు అయిపోయి వాయిస్ మీద పట్టు వచ్చేయడం వల్ల బేస్ పెరిగిపోతుంది, అంటే లౌడ్ వస్తుంది కరెక్ట్ గా. మీది స్వీట్ గానే ఉంది, ఆవిడది స్వీట్ గానే ఉంటుంది. ఇప్పటికి 35 సినిమాలో చూడండి ఎంత స్వీట్ గా మాట్లాడతారు ఆవిడ. సో ఇన్ఫాక్ట్ నేను అంగ్రేజ్ మూవీలో ఐ డబ్డ్ మై ఓన్ వాయిస్. ఆ తర్వాత ఐ నెవర్ డబ్డ్ అగైన్. లైక్ డబ్బింగ్ ఇస్ అ వెరీ స్ట్రేనియస్ థింగ్ అని చెప్పి. బట్ ఇప్పుడు గుర్రం పాపిరెడ్డిలో ద డైరెక్టర్ ఇస్ వెరీ పర్టికులర్ దట్ నేనే డబ్ చేయాలి. సో వన్ ఆఫ్ ద రీజన్స్ he actually selected me for the role, 2 reasons actually. One is my voice, ఇంకోటి curly hair. సో ఈ రెండు అసలు మాట. ఇన్ఫాక్ట్ ఈ వీక్ లో డబ్బింగ్ ఫర్ గుర్రం పాపిరెడ్డి. అంటే ఇప్పుడు దీనికోసం అండి కర్లీ? నో, దిస్ ఇస్ మై న్యాచురల్ హెయిర్. బట్ అప్పుడు వే బ్యాక్ వెన్ ఐ వాజ్ యాక్టింగ్ నోబడీ న్యూ హౌ టు డీల్ విత్ కర్లీ హెయిర్. అప్పుడు సలాన్స్ ఉండేవి కాదు, స్టైలింగ్ ప్రొడక్ట్స్ ఏ ఉండేవి కాదు. సో ఇట్ వాజ్ మచ్ ఈజియర్ ఫర్ మీ ఆల్సో టు హ్యాండిల్. సో ఇస్ టు ఆల్వేస్ స్ట్రైట్ ఇన్ మై హెయిర్. వింత ఏంటంటే స్ట్రైట్ చేపించిన హెయిర్ ని ఆర్టిఫిషియల్ గా మళ్ళా కర్ల్ చేసేవారు, టాంగ్స్ అవి పెట్టి. బట్ నౌ ఇట్స్ మోర్ ఎవిడెంట్. వీ హ్యావ్ కర్లీ హెయిర్ సలాన్స్, లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్, సో ఎవ్రీబడి నోస్ హౌ టు డీల్. సో అందుకే ఇంకా ఇలాగే ఉంచేస్తున్నాను అనమాట. మేబీ కమలా సింగర్ కూడా మేము ఫాలో అవుతున్నట్టున్నారు కర్లీ హెయిర్ వచ్చి అని పని నోట్. ఓకే, యా. అండ్ ఒక థింగ్ అయితే మాట్లాడుకోవాలి.